ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హరే కృష్ణ. ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి, అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి విచ్చేశారు. ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గోవర్ధన్ ఇకో విలేజ్ ఇంకా అలా నా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది. కృష్ణుడిని అంత దగ్గరగా చూశాను నేను. అవకాశం అందరికీ రాదేమో, మీ వల్ల నాకు అవకాశం దొరికింది. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆ అవకాశం దొరికింది. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. రాధానాథ్ స్వామీజీ గురించి మాట్లాడాలి. అసలు ఎలాంటి ప్రదేశాన్ని ఎంత సుందరమైన బృందావనంలా మార్చేశారు వారి దగ్గర నుంచి. వారు నాతో మాట్లాడారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా హ్యాపీ. ఆ రోజు మీరు కూడా అన్నారు ఎంత చక్కగా మాట్లాడారు అని చెప్పి. ఆ ఎక్స్పీరియన్స్ల తర్వాత ఇంక మళ్ళీ షేర్ చేసుకునే అవకాశం దొరకలేదండి. నిజంగా అప్పుడు అనిపించింది అదృష్టవంతురాలనే నేను అని. అందరూ అంటుంటే అనుకోలేదు, కానీ వారి గురించి మీ మాటల్లో విందాం అనుకున్నాను నేను. ఏం చెప్తారు రాధానాథ్ స్వామీజీ గురించి? మిమ్మల్ని వచ్చి రాధానాథ్ స్వామిజీ పలకరించాక మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చి చెప్పారనమాట, ఆయన లోపల ఏదో ఉందండి, నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడు కలగలేదు అని అన్నారు. గుర్తుందా మీకు? ఆయన చూస్తేనే ఒక స్పెషల్ వైబ్రేషన్స్ కలిగాయండి అని మాతో అంటున్నారనమాట. అయితే మా గురువు గారు పరమ పూజ్య రాధానాథ్ స్వామిజీ, ఆయన భారతదేశంలో పుట్టలేదు, ఆయన అమెరికాలో పుట్టారు. షికాగోలో ఆయన జన్మించారనమాట. అక్కడ నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఎలా అంటే లండన్ నుంచి హిచ్ హైకింగ్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే దేశాలు దాటుతూ 7 దేశాలు దాటుతూ ఆయన వచ్చారనమాట. ఒక్కొక్క దేశాన్ని ట్రావెల్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయనకి ఒక హృదయంలో నుంచి ఒక వాయిస్, భారతదేశానికి వెళ్ళు, భారతదేశానికి వెళ్ళు, భారతదేశానికి వెళ్ళు అని వినిపించింది. అయితే ఆయన వచ్చి ఎంతో మంది సాంప్రదాయాలు, ఎన్నో సాధువులు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నారనమాట. అటు హిమాలయాల్లో నాగ సాధువుల దగ్గర నుంచి అందరి యొక్క సాంగత్యం తీసుకొని అన్ని సాంప్రదాయాలని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారనమాట. అసలు ఏంటి ఆధ్యాత్మికత, భారతదేశం అంటే ఏంటి, సనాతన సంస్కృతి అంటే ఏంటి అని అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తికి ఒక చింతన, దైవ చింతన చూడండి ఎలా ఉంది. మనం వదిలేసాం అన్ని, దేవుడు దైవము ఏంటి శాస్త్రం వదిలేసాము. కానీ అక్కడ పుట్టిన వారు చిన్నప్పటి నుంచి ఎంతో భారతీయత, తమ యొక్క న్యాచురల్ భారతీయుడు అనమాట. ఎలా తెలుసా మీకు? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్తుండేవారు, వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారనమాట ఈ విషయం. కింద కూర్చొని తినేవారు అనమాట. అయితే అసలు వెస్ట్ లో కింద కూర్చొని తినటం అనేది ఉండదు. వీళ్ళందరూ టేబుల్ పైన ఎందుకు తినట్లేదంటే నేను కిందే కూర్చుంటా అని అంటూ ఉండేవారు అనమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎంతో, అంటే భారతదేశానికి రాకముందే చిన్నప్పటి నుంచి ఆ టెండెన్సీస్ అనేవి ఆయన లోపల ఉండినాయి. ఒకసారి వాళ్ళు ఒక హోటల్కి తీసుకెళ్తారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారితో వెళ్తారనమాట. వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో హోటల్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఈయన క్లాస్మేట్ తీసుకొస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళ క్లాస్మేట్ తీసుకొస్తారు అనే విషయం చూస్తారో వెంటనే ఈయన టేబుల్ మీద నుంచి లేచి వెళ్ళిపోతారు. అరే, నా క్లాస్మేట్తో నేను ఎలా సేవ తీసుకోగలుగుతాను, నేను కూర్చొని ఆర్డర్ చేస్తే నా క్లాస్మేట్ వచ్చి నాకు ఇస్తున్నారే అని ఆయన లోపల బాధ కలిగి ఆయన వెళ్ళిపోతారనమాట. అంటే ఎంత సున్నితమైన మనసు కలిగిన వారో అర్థం చేసుకోండి. అలా ఆయన ఉండేవారు అనమాట. భారతదేశంలోకి రానివ్వలేదు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఏదో ఒక రోజు భారతదేశానికి నా వంతు సేవ ఈ భూమికి చేస్తాను అని అన్నప్పుడు ఒక ఆవిడ ఆయనను పంపిస్తారు అనమాట లోపలికి. ఆయన మొత్తం ట్రావెల్స్ చేస్తూ ఉంటారు, అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎప్పుడైతే ఆయన భారతదేశంలో గంగా నదీ తీరంలో ఆయన సాధన చేసుకుంటూ ఉన్నారో, మొట్టమొదటిసారి హరే కృష్ణ మహామంత్రం ఉపదేశం గంగా నది చేస్తుంది ఆయనకి. గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది స్వయంగా వచ్చి ఉపదేశం చేస్తుంది. ఆ మంత్రం మొట్టమొదటిసారి వినిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఆయన అక్కడ నుంచి ఆ మంత్రం గురు ఉపదేశం ముందే ఆయన చెప్పిస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే గంగమ్మ ఉపదేశం చేసింది కాబట్టి. అలా ఆయన వివిధ ప్రదేశాలకు భారతదేశంలో వారికి ఎవరు తెలియదు, ఎవ్వరికి తెలియదు, లాంగ్వేజ్ తెలియదు. అయినా సరే ఆయన భ్రమణ చేస్తూ ఉండేవారు అనమాట. ఎంతో మంది సాధువులతో ఉన్నారు. కైలాష్ బాబా, నీమ్ కరోలి బాబా, ఆ తర్వాత చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యం ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన
ఒక ప్రదేశంలో నేపాల్కి వెళ్ళి పశుపతినాథ్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి గోరఖ్పూర్ మీదుగా అయోధ్య, పాట్నా ఈ ప్రదేశాలన్నీ వస్తూ ఉన్నారనమాట. ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఒంటరిగా. అయితే పాట్నాలో ఒక ఆయన రామ ప్రవచనం చేస్తూ ఉన్నారనమాట అక్కడ గంగానది ఒడ్డున. అయితే స్వామివారికి కూడా చాలా వినాలి 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 అనే ఒక ఆతృత ఉండేదన్నమాట. రాముడి గురించి ఏం చెప్తున్నారు అని వాళ్ళని వెళ్ళి ప్రాధేయపడుతూ ఉండేవారనమాట. రాముడి గురించి చెప్పండి రా, మీరు ఏం చెప్తున్నారో ప్రవచనం నాకు హిందీ అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పండి అని అంటే ఆ మొత్తం ఆశ్రమంలో ఒకళ్ళకే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఆయన వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని చెప్తూ ఉండేవారు. ఈయన ప్రవచనం, వాళ్ళ గురువు గారి ప్రవచనం అయిపోయాక, బృందావనంలో కృష్ణుడు అని ఒకడు ఉంటాడు, యశోదమ్మ వాళ్ళ పిల్లవాడు, ఆ కృష్ణుడు రోజు వెన్న దొంగతనం చేస్తాడు అని అంటే మా గురువు గారు అంటూ ఉండేవారు, అరే ఈ ప్రవచనంలో కృష్ణ, యశోద, బృందావనం లేనే లేదు, రామ, రావణ, లక్ష్మణ, సీత, అయోధ్య, లంక ఈ పేర్లు వినిపిస్తుంటే నువ్వు కృష్ణుడు అని ఎందుకు చెప్తున్నావు అని అంటుండేవారు అనమాట. లేదు 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 ఇదే ప్రవచనంలో ఉంది, నోరు మూసుకొని నువ్వు అని ఈయన చెప్తుండేవారు. అలా కొన్ని రోజులు అయిపోయాక ఆయన ప్రాధేయపడ్డ ఏడ్చారనమాట. ఎందుకు నాకు చెప్పట్లేదు రాముడి గురించి అని అంటే అప్పుడు ఈయన ఈ విషయాన్ని మా స్వామివారితో చెప్తారనమాట. మా గురువు గారు నీకు కృష్ణుడి గురించే చెప్పమని చెప్పారు, ఎందుకంటే ఆయనకి భగవత్ స్పృహ కలిగిందట, నువ్వు గొప్ప కృష్ణ భక్తుడు అవ్వబోతున్నావు కాబట్టి కృష్ణుడు ఆదేశించాడట ఆయనకి నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఈయనకు చెప్పకూడదు అని. మేమేమో చిన్నప్పటి నుంచి రాముడి గురించి విన్నామాయి, మేము రామభక్తులమై, మా కృష్ణుడి గురించి ఒకటే కథ తెలుసు, కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నా, అందుకే 3 రోజుల నుంచి నీకు అదే స్టోరీ చెప్తున్నా అని చెప్పారు. అక్కడ నుంచి ప్రయాణించి ఆయన కాశీ వెళ్తారు. పరమశివుడికి ప్రార్థన చేస్తారనమాట. అయ్యా నీ యొక్క కృప నాకు ఒక మార్గాన్ని చూపించు నా జీవితంలో, నీ యొక్క పూర్తి కృప నా పైన వర్షించు అని చెప్పి కాశీ నుంచి ఆయన అమర్నాథ్ వెళ్తున్నారనమాట. వెళ్తుంటే ట్రైన్లో ఎక్కడ కూర్చున్నారంటే, ఇండియన్ ట్రైన్స్ ఆ రోజులలో ఒక ఫారెనర్ కూర్చోడానికి ప్లేస్ లేకపోతే సీట్ కింద ఉంటుంది కదండి లగేజ్ పెట్టే దాంట్లో, దాని కింద కూర్చున్నారనమాట. అలా కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశానికి వచ్చేసరికి ట్రైన్ ఆగిపోయింది, కదలట్లేదు, చాలా సేపు అయిపోయింది కదలక. అయితే ఈయన ఊపిరి ఆడక ఒక్క నిమిషమైనా బయటికి వెళ్ళి ఫ్రెష్ గాలిని పీల్చుకొని వద్దాము అని ఎలాగో అలాగా కష్టపడి అంత క్రౌడ్నంతా కూడా డాడ్జ్ చేస్తూ వెళ్తూ అక్కడ బయటికి వచ్చి ఆ డోర్ దగ్గర నించొని గాలి పీల్చుకుందాము అని ప్రయత్నించే లోపల ఎవరో ఆయనని బయటికి నూకేస్తారనమాట ట్రైన్లో నుంచి. ట్రైన్లో నుంచి బయటికి ఇలా తోసేయంగానే ఆయన స్టేషన్లో పడిపోతారు. ఆయన సదురుకొని లేచి ఇది చేసేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా, ఆయన బయటకి అప్రయత్నపూర్వకంగా వచ్చిన స్టేషన్ మథుర, ఆ రోజు జన్మాష్టమి. అప్పుడు ఆయనకి ఏం తెలియదు ఈ ప్రదేశం గురించి. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇది కృష్ణుడు పుట్టిన ప్రదేశం, ఈ రోజు కృష్ణుడు పుట్టిన రోజు, ఇక్కడ నుంచి పక్కనే బృందావనము, అక్కడికి వెళ్ళు నువ్వు అని అంటే మొట్టమొదటిసారి ఆయన బృందావనానికి వెళ్తారు. బృందావనానికి వెళ్ళినాక ఆయన ఒక సంకల్పం తీసుకుంటారు, నేను జీవితంలో ఎప్పుడు బృందావనం వదిలేసి వెళ్ళను అని. ఆ కృష్ణ భక్తి తన్మయత్వంలో ఆయన మొత్తం మునిగిపోతారనమాట. ఆ బృందావనంలో ఆ కృష్ణ భక్తి సాంప్రదాయంలో అంతగా ఆకర్షించేస్తాడనమాట కృష్ణుడు. ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంటే ఆయన భగవంతుడికి ప్రార్థన చేస్తుంటారు, కృష్ణ నేను బృందావనం వదిలేసి వెళ్ళాలనుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక బ్లాక్ డాగ్ వచ్చి ఆయనను కరుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అని బృందావనంలో ఒక వ్రజవాసి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, ఇవన్నీ కూడా ఆయన పుస్తకంలో చదవచ్చు, ఆయన ఆత్మకథ పేరేంటో తెలుసా అండి, అమ్మ ఒడిలోకి పయనం. అమ్మ ఒడి అంటే భారతదేశం ఒడిలోకి పయనము అని ఒక అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తి మన భారతదేశ గొప్పతనాన్ని అమ్మతనంతో పోల్చారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత గొప్ప నేల పైన పుట్టాము అని. నిజంగా మీరు ఆ పుస్తకాన్ని చదవచ్చు, అమ్మ ఒడిలోకి పయనము అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ లో ఎవరైనా చదవాలి అని అనుకుంటే ది జర్నీ హోమ్, ఇది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ది జర్నీ హోమ్ ఇంగ్లీష్ లో, అమ్మ ఒడిలోకి పయనం తెలుగులో. అయితే ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ అప్పట్లో ఒకటే ఇంజెక్షన్ యూజ్ చేసేవాడు ఆ డాక్టర్, అది కూడా మొద్దుగా అయిపోయింది అనమాట ఇంజెక్షన్. ఇలా పడుకోబెట్టి ఇంజెక్షన్ పట్టుకొని ఇలా కడుపులో గుచ్చేస్తూ ఉండేవారు అనమాట.
అయితే మా స్వామివారు అనుకున్నారంటే వామ్మో ఇదైతే ఈ కరవటానికంటే దీనికంటే నొప్పి కంటే ఎక్కువగా ఉంది, ఈరోజు నేను ఈ పోవాల్సిందే అని అనుకున్నారట. అంత లోపల ఆ ఇంజెక్షన్ గుచ్చేసరికి ఒక్కసారి ఇలా ఆ బెడ్ పై నుంచి ఇలా పడి కింద లేస్తారనమాట. అప్పుడు ఈయన చెప్తారు, ఈయన వెళ్ళాలి, ఈయన తీసుకెళ్ళిన బ్రజవాస్ అంటారు, ఈయన వెళ్ళాలి ఇప్పుడు అంటే వెళ్ళడానికి వీలు లేదు, ఈయన ఇక్కడే ఉండాలి, ఈయన కోర్స్ ఇంజెక్షన్స్ కోర్స్ అయ్యేంత వరకు నేను రాస్తాను ఎంబసీకి లెటర్ అని లెటర్ రాసిస్తారనమాట. అప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ అయిపోద్ది. ఇంకోసారి పెద్ద టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, అప్పుడు బృందావనంలో ఏదో ఒకటి చేసి బృందావనంలో ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. తర్వాత చిట్ట చివరిగా ఆయన మళ్ళీ ట్రావెల్స్ చేస్తూ ఎప్పుడైతే ముంబైలో ఫస్ట్ టైం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తారో, ఆ ప్రోగ్రామ్ లో 10-15 మంది వచ్చేవారు ప్రభుపాదుల వారి క్లాస్లో. ఈయన 15,000 మంది చిట్ట చివర కూర్చున్నారనమాట. అన్ని వేల మందిలో ప్రభుపాదుల వారు ఆయనని స్టేజ్ పైనకి తీసుకొని రండి అని ఆయన శిష్యులకు చెప్తే, వీళ్ళు 15,000 మందిని దాటుకుంటూ మా స్వామివారిని తీసుకొని స్టేజ్ పైన తీసుకొచ్చారని. కూర్చొని ప్రభుపాదుల వారు ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూర్చొని నా ప్రవచనాలు వినండి అని చెప్తే పక్కనే కూర్చొని విన్నవారనమాట. అలా ప్రభుపాదుల వారిని ఎప్పుడైతే చూసారో, ప్రభుపాదుల వారిని ఎప్పుడైతే కలిసారో, ప్రభుపాదుల వారి ప్రవచనాలు ఎప్పుడైతే విన్నారో, ఆ కృష్ణ భక్తి గురించి ఆల్రెడీ బృందావనంలో తెలిసిపోయింది. నా సర్వస్వం మొత్తం కూడా ప్రభుపాదుల వారికి సమర్పణ చేస్తాను. ఎంతో మంది సాధువుల్ని కలిశారు, కానీ ఆ ప్రభుపాదుల వారు ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన ఒక ఆదర్శం, ఆయనని ఎంబ్రేస్ చేసుకొని శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకొని రాధానాథ్ స్వామి అయ్యారనమాట. అయితే ఆయన స్థాపించిన ప్రదేశమే మనకి. ఇంకా ఆయన గురించి చాలా విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క త్యాగం. శ్రీల ప్రభుపాదుల వారు బృందావనం వదిలేసి ప్రపంచమంతా భ్రమణ చేశారు కాబట్టి ఇటువంటి ముత్యాలు, ఇంత గొప్ప వైష్ణవులు మనకి దొరికారనమాట ఆచార్యులుగా. కాబట్టి ఆయన స్థాపించిన ప్రదేశమే గోవర్ధన్ ఈకో. ఇలాంటివి ఇంకా ఉన్నాయా అండి? కేవలం మన భారతదేశంలో ఇది ఒకటి మాత్రమే? గోవర్ధన్ ఈకో విలేజ్ లాంటిదా? వేరే దేశాల్లో ఇంకెక్కడన్నా స్థాపించారా? హంగేరీలో ఉంది, న్యూ బ్రజధామ్ అని అంటారు. అక్కడ బృందావనానికి సంబంధించింది అయితే హంగేరీలో కూడా ఒకటి ఉంది మనకి. అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో న్యూ బృందావనం ఉంది, అది ప్రభుపాదుల వారు స్థాపించింది. అక్కడే మా స్వామి వారు 8 ఏళ్ళు సేవ చేశారనమాట. 8 ఏళ్ళు ఎట్లా తెలుసా అండి, ఆయన ఒక్కరే పూజారిగా రాధా బృందావన్ నాథ్కి సేవ చేస్తూ ఉండేవారు. కేవలం రోజుకి 1.5 సేపు మాత్రమే పడుకునేవారు ఆయన. అక్కడ స్నానం చేయడానికి ఎంత చలిగా ఉండేదంటే ప్రొద్దున పూట అక్కడ ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళంతా గడ్డగట్టిపోతే ఒక రాయి తీసుకొని ఆ ఐస్ని పలగొట్టి ఆ ఐస్ని శరీరానికి రాసుకుంటే శరీరం వేడికి ఐస్ కరిగిపోతే అలా స్నానం చేస్తుండేవారు అనమాట. అలా కష్టపడి భగవంతుని ఆశ్రయించిన భక్తులండి. నిజంగా చాలా గొప్పవాళ్ళు. అయోధ్య వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటారు ఫారెనర్ అని అనుకుంటారు, కానీ భారతదేశంలో పుట్టి మనం చెయ్యని త్యాగం, పుట్టి మనం చెయ్యని తపస్య, పుట్టి మనం చెయ్యని ఒక లాంగింగ్ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే నిష్ఠ వాళ్ళ లోపల ఉండింది. నిజంగా గొప్ప విషయం. మనం గర్వంగా ఇలాంటి సమయాల్లోనే ఫీల్ అవ్వాలి. కాబట్టి చాలా మీరు కలిసారు, మీ అనుభవం అనుకోకుండా అండి. భోజనం దగ్గర వారు ఇలా చూడడానికి వచ్చినప్పుడు అనుకోకుండా అవకాశం దొరికింది. నిజానికి చెప్పాలంటే నాకు నిజంగా మాటలు రాలేదు, అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. వారి ఫేస్ చూసిన తర్వాత అలా పెట్టుకునే ఉన్నాను, దండం పెట్టుకునే ఉన్నాను. చాలా సంతోషం అంటే ఒక మంచి ప్లేస్ని క్రియేట్ చేశారు మీరు అని అంటే, నా చేతుల్లో ఏం లేదు, అంతా కృష్ణుడే చేసుకున్నారన్నారు. ఇంకొక మాట నాకు బాగా నచ్చింది, వెళ్ళిపోయిన వారు మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి నీళ్ళులా భావించండి ఇది అన్నారు. ఫీల్ లైక్ యువర్ హోమ్ అన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, ఇది వీళ్ళు లాంటిది అనేటప్పటికీ ఆ కృష్ణయ్యే చెప్పాడేమో ఆ మాట అన్నంతగా అనిపించిందండి. నిజంగా వారిలో మ్యాజిక్ ఉందండి, మా వారు చెప్పడం అని కాదు కానీ నిజంగా అనిపించింది. చాలా సంతోషం. అది లైఫ్ టైం మెమరీస్ అని మన జీవితంలో కొన్ని ఉండిపోతాయి కదా, అందులో స్వామీజీని ఒక మాట మాట్లాడే అవకాశం రావడం అనేది చాలా అదృష్టం. ఆ విషయంలో అందరికీ దొరకదేమో. చాలా అలాంటి వ్యక్తి ఒక్కసారి కనబడి మాట్లాడితేనే నేను ఇంత సంతోషిస్తున్నాను. మీరు నిరంతరం సేవలో ఉంటారు, వారి సేవలో. అది మా మహద్భాగ్యం, ఎన్నో జన్మల పుణ్యం అని కూడా చెప్పలేను. నిజంగా మేము చేసిన పుణ్యం కూడా సరిపోదు ఆయన ముందు నించోవడానికి. ఆయన కృప, భగవంతుడి యొక్క కృప. వారు మీతో ఎలా ఉంటారండి, ఎలా మాట్లాడతారు? మా స్వామివారు మాతో చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు మా గురించి ఎవరైనా ఆయనకు చెప్పినా సరే
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ అవార్డు వచ్చింది. అయితే మేము స్వామివారికి చూపించడానికి మా శిక్షా గురువులు రాధేశ్యామ్ ప్రభు తీసుకెళ్లారనమాట. వాళ్ళ కళ్ళ లోపల ప్రేమ చూసినప్పుడు నాకు అనిపించిందండి, నా సొంత తండ్రి ఎలా అయితే గర్వపడతారో ఒక పిల్లవాడు సాధించిన వీటికి, అలా మా స్వామివారు మమ్మల్ని దగ్గర తీసుకొని, ఆ ఫోటో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇప్పుడు కూడా, చూసాను నేను. ఇలా పట్టుకొని నన్ను ఇలా దగ్గర తీసుకుంటారు. మీకు ఒకటి తెలుసా అండి, నేను ఒక ఆయనకుండే వేలాది శిష్యులలో ఒక వ్యక్తిని అంతే. ఆయన ఒక దాసుడిని, ఆయన ఒక సేవకుడిని. అయినా సరే అండి, ఏ చిన్న పని ఆయన కోసం ఒక చిన్న సేవ చేసినా సరే దండం పెట్టి థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని అంటారు. మీకు చిన్న చెప్తారు. పని ఏది చేసినా సరే నాకు చెప్తారు. ఓ. మీకు ఒక విషయం తెలుసా, ఆయన మా గురువు గారు. అయినా సరే మేము ప్రణామం చేసినా సరే ఆయన మళ్ళీ కింది కొంగి నేలపైన తల పెట్టి మాకు ప్రణామం చేస్తారు. వారు అందుకే కూడా మాకు చేస్తారు. భయంతో మేము ఆయన ముందు ప్రణామం చేయమన్నమాట. దూరంగా చేసేసుకొని ఆయన కనపడకుండా వచ్చుతాం ఆయన ముందుకి. ఎందుకంటే మేము వంగామంటే ఆయన వంగుతారు. కాబట్టి శిష్యులుగా అందరూ ఆయన పర్సనాలిటీ అనేది మోస్ట్ ఇన్స్పైరింగ్ మా జీవితంలో, మా భక్తి జీవితంలో ఆధారం ఆయన కృప, ఆయన సేవ. నిజంగా అదృష్టవంతులండి. ఆ అవకాశం మాకు కూడా కల్పించారు మీరు. మరొకసారి ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే హరే కృష్ణ.